ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో మరో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన BA.3.2 అనే ఈ వేరియంట్ కు సికాడా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. తొలిసారిగా 2024 చివర్లో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ క్రమంగా 23 దేశాలకు పాకింది. గతంలో 2022లో కనిపించిన BA.3 వేరియంట్ నుంచే సికాడా పుట్టుకొచ్చింది. చాలా కాలం పాటు ఎలాంటి ఉనికి లేకుండా ఉండి హఠాత్తుగా మళ్లీ తెరపైకి రావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. దీని స్పైక్ ప్రోటీన్ లో సుమారు 70 నుంచి 75 కొత్త మ్యూటేషన్లు ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మార్పుల వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం దీనికి ఉండవచ్చని అమెరికా CDC పేర్కొంది. అయినప్పటికీ ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీనిని వేరియంట్ అండర్ మానిటరింగ్ జాబితాలో చేర్చి నిశితంగా పరిశీలిస్తోంది. సికాడా లక్షణాలు చాలా వరకు పాత ఒమిక్రాన్ వేరియంట్లను పోలి ఉన్నాయి. గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, అలసట, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటివి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. కొందరిలో వికారం, వాంతులు, విరోచనాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు JN.1 LP8.1 వేరియంట్ల కోసం రూపొందించినప్పటికీ సికాడా సోకిన తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా మరణ ముప్పు నుంచి వ్యాక్సిన్లు బలమైన రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి భారత్ లో సికాడా వేరియంట్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఈ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల ఎక్కడా నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు కూడా స్వల్ప లక్షణంలోనే ఉన్నాయని, సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు.